చేపలో ఉండే శనగని ఎప్పుడైనా ఇలా వండి చూడండి. నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఫస్ట్ పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా ఒక కడాయిలో వేసి కొంచెం వాటర్, పసుపు, ఉప్పు కూడా వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మీరు వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. లేదంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఉంచుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ ఉడికిన శనంతా కూడా. ఇలా ఉడికించడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువగానే పడుతుంది ఉడికించడం వల్ల కూడా. ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఆనియన్ పేస్ట్ అండి ఇది. ఆనియన్ పేస్ట్ ఒక 2, 3 స్పూన్లు వేసుకోండి. ఇది లైట్‌గా వేగించిన తర్వాత కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి 2 బాగా వేగించుకోవాలండి 5 మినిట్స్. బాగా వేగించిన తర్వాత మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా బాగా వేగాలండి. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగినాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనను ఇందులో వేసి వేగించుకోవాలి. సిమ్‌లో పెట్టి వేగించాలండి. సిమ్‌లో పెట్టి వేగిస్తే మనం ఆయిల్ తక్కువ వేసినా గానీ చక్కగా వేగుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం గరం మసాలా పౌడరు, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుంటే టేస్టీ ఫిష్ శనా ఫ్రై రెడీ అయిపోయినట్లు. లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసి రైస్‌తో గానీ, రోటీతో గానీ తింటే చాలా బావుంటుంది.